నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూసే వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చారు ఏపీలో కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో భాగంగా ప్రత్యేకంగా ఈ జనవరి నెల పెన్షన్ పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. జనవరి నెల పెన్షన్ పంపిణీ అనేది కొత్త విధానంలో చేయబోతున్నారు. జనవరి 1వ తారీఖు కంటే ముందుగానే ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం అయితే జరిగింది. అదేవిధంగా జనవరి నెలలో పెన్షన్ పంపిణీలో భాగంగా భారీ అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, జనవరి నెల పెన్షన్ పంపిణీలో భాగంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2 భారీ శుభవార్తలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, మరి 50 ఏళ్లకే కొత్త పెన్షన్ అనేది ఎవరికి పంపిణీ చేస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీ అందరికీ క్లారిటీగా అయితే తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా అయితే షేర్ చేయండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పెన్షన్ల విషయంలో దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెన్షన్లను భారీగా పెంచడమే కాకుండా ప్రతి నెల కూడా ఖచ్చితంగా మొదటి తారీఖునే పెన్షన్లని పంపిణీ చేస్తూ ఉన్నామని చాలాసార్లు బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏదో ఒక ప్రాంతంలో పాల్గొనడం అయితే జరుగుతూ ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల కూడా ఖచ్చితంగా 1వ తారీఖున లేదంటే 2వ తారీఖులో పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెలలో పెన్షన్ పంపిణీ అనేది ముందు రోజుగానే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అంటే ఈ నెల 31వ తారీఖునే జనవరి నెల పెన్షన్ పంపిణీ అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మరి జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ కాబట్టి ఆ రోజున హాలిడే ఉంటుంది కాబట్టి డిసెంబర్ 31వ తారీఖునే పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్ అయితే తీసుకోండి. ఇక డిసెంబర్ 31వ తారీఖున మీరు పెన్షన్ తీసుకోకపోతే జనవరి 1వ తారీఖున అయితే పెన్షన్ పంపిణీ చేయరండి. జనవరి 1వ తారీఖున హాలిడే అయితే ఉంటుంది. ఇక మళ్ళీ తిరిగి జనవరి 2వ తారీఖున అయితే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. కానీ జనవరి 2వ తారీఖున మీ ఇంటికి వచ్చి పెన్షన్ అనేది అయితే ఇవ్వరండి. మీరే వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరే పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందు రోజునే వెళ్ళి ఒక పెన్షన్ అనేది తీసుకోండి. అంటే డిసెంబర్ 31వ తారీఖుని మీరు పెన్షన్ అనేది తీసుకోండి. అదేవిధంగా ఇక పెన్షన్ పంపిణీపై వచ్చినటువంటి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇక పెన్షన్ అనేది ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అని చూసుకున్నట్లయితే కనుక ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ కేటగిరీలో వెరిఫికేషన్ కోసం వెళ్లారో వారిలో ఎవరికైతే అర్హత లేదో అంటే సదరన్ సర్టిఫికేట్లో 40% కంటే తక్కువగా పర్సెంటేజ్ అనేది ఉందో వారందరికీ కూడా ఈ యొక్క జనవరి నెల పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఎవరికైతే 40% కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందో వారికి యథావిధిగా జనవరి నెల పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వికలాంగుల పెన్షన్ కేటగిరీలో దాదాపుగా 135,000 మందికి ఈ యొక్క పెన్షన్ రద్దు అని చెప్పేసి నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందండి. అయితే వారందరూ కూడా మీ పెన్షన్లకు అర్హులేమని చెప్పేసి అప్పీల్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా అప్పీల్ చేసుకున్న వారందరూ కూడా మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్లారు. ఈ విధంగా వెరిఫికేషన్కి వెళ్ళిన వారందరిలో కూడా చాలా మందికి అర్హత అయితే పొందారండి. ఇప్పుడు కొంతమందికి ఇంకా మళ్ళీ తిరిగి అర్హత అయితే పొందలేదు. వారికి జనవరి నెల నుంచి పెన్షన్ అనేది రాదండి. అప్పీల్ పెట్టుకుని రీవెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇక సదరన్ సర్టిఫికేట్లో 40% కంటే తక్కువ పెన్షన్ ఉన్న వారందరికీ కూడా ఇక శాశ్వతంగా పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్పై వచ్చినటువంటి మరో అప్డేట్ ఏంటంటే 50 ఏళ్లకే కొత్త పెన్షన్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 50 ఏళ్లకే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. వీరందరూ కూడా ఈ 50 ఏళ్లకే పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం అయితే వెల్లడించిందండి. అయితే ప్రభుత్వం ఈ 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ మాత్రమే కాకుండా ఎవరైతే వితంతు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలనుకున్నారో వారికి కూడా అవకాశం అయితే కల్పించిందండి. దీంతో పాటుగా 50 ఏళ్లకే పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ కూడా అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇక ఈ వీడియోలో అప్లికేషన్ అనేది ఏ విధంగా పూర్తి చేయాలి, దాంట్లో ఏమేమి వివరాలు ఉంటాయనే పూర్తి సమాచారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాల్లో అతి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క పథకం ఎన్టీఆర్ భరోసా పథకం అండి. మేము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వారికి 50 ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పేసి అధికారికంగా బహిరంగ సభలో హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా డిసెంబర్ నెలలోనే కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అయితే మంజూరు చేయడం కూడా జరిగిందండి.
ఎవరైతే డిసెంబర్ 1 కంటే ముందుగానే ఎవరైతే ఈ ఒక స్పౌస్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున యొక్క వేతనతో పెన్షన్ అయితే డిసెంబర్ 1వ తేదీన అయితే పంపిణీ చేయడం జరిగిందండి. ఇక ఈ పెన్షన్లు అనేవి ఎవరికి ఇచ్చారు అంటే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ భర్త యొక్క పెన్షన్ని భార్యకు మంజూరీ చేస్తూ ఈ యొక్క స్పౌస్ పెన్షన్ కేటగిరీ కింద ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున అయితే పంపిణీ చేయడం జరిగింది. అసలు ఈ 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ఎవరికి వర్తిస్తుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వరకు అయితే వర్తిస్తుందండి. దీంట్లో ఓసీ కులాల వరకు అయితే ఈ 50 ఏళ్ళకే పెన్షన్ అనేది వర్తించదు. ఇక ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎస్టీ కులాల వారికి 50 ఏళ్ళకే పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉందండి. ఇక ప్రస్తుతం ఎస్సీ కులాల వారికి అదేవిధంగా బీసీ కులాల వారికి అయితే ఈ కొత్త పెన్షన్ల దరఖాస్తు స్వీకరణ అయితే ప్రారంభించారండి. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలు పైబడినటువంటి బీసీ కులాల వారికి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి. ఇక రెండవ పెన్షన్ వచ్చి ఒంటరి మహిళా పెన్షన్ అండి. ఎవరైతే మహిళలు భర్తను విడిచిపెట్టి సంవత్సరం కాల పాటు పైబడిన లేదా వివాహం కానిటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఈ పెన్షన్ రావడానికి ఖచ్చితంగా 50 సంవత్సరాలు పైబడి ఉండాలండి. ఈ పెన్షన్కి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒంటరి మహిళా సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఇక దాని అనంతరం సచివాలయంలో ఈ యొక్క పెన్షన్కి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మూడవదిగా చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ అండి. ఎవరైతే 50 సంవత్సరాలు నిండినటువంటి చేనేత కార్మికులు ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ఈ పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఇంకా మీరు చేనేత శాఖ నుండి అయితే మీరు ఈ యొక్క ధృవీకరణ పత్రం అయితే సమర్పించుకోవాల్సి ఉంటుందండి. దాని అనంతరం ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కళ్ళు గీత కార్మికులండి, గౌడ్స్ అంటాం కదా, వారికి కూడా 50 సంవత్సరాలు లేదా పైపోయినటువంటి వయసు కలిగినటువంటి కళ్ళు గీత కార్మికులకు ఈ పథకానికి అయితే అర్హులండి. దీనికి టీసీఎస్లో సభ్యత్వం అయితే వహించి ఉండాలండి లేదా ఎక్స్చేంజ్ శాఖ నుండి గుర్తింపు పత్రం అయితే పొంది ఉండాలి. ఇక మత్స్యకారులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారండి. ఎవరైతే మత్స్యకారులు 50 సంవత్సరాలు లేదా ఆ వయసు పైబడినటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఈ పెన్షన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ పెన్షన్ కనుక దరఖాస్తు చేసుకోవాలంటే మత్స్యశాఖ నుండి అయితే ధృవీకరణ పత్రం పొంది ఉండాలండి. మరొక పెన్షన్ వచ్చేసి కళాకారుల పెన్షన్ అండి. ఎవరైతే తోలుబొమ్మలాట లేదంటే వీధి నాటకాల ప్రదర్శన చేస్తారో వీరందరికీ కూడా ఎవరైతే 50 సంవత్సరాలు పైబడి ఉన్నట్లయితే వారు కూడా ఈ యొక్క పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఖచ్చితంగా వారికి కూడా నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అయితే మంజూరీ చేస్తారు. అదేవిధంగా డప్పు కళాకారులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా మనకు మంజూరీ చేయడం జరుగుతుందండి. 50 సంవత్సరాలు లేదా ఆ పైబడిన వయసు గలవారు డప్పు కళాకారులు అయితే కనుక ఈ పెన్షన్కి అయితే అర్హులండి. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి 50 ఏళ్లకి అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ హామీని ఘనంగా ప్రకటించారు. సమాజంలోని పేద నిరుపేద వర్గాల వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు, ముఖ్యంగా వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిని తొలగించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తామని టీడీపీ నేతలు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన వారికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. ఈ హామీ ప్రజల్లో విశేషమైనటువంటి ఆకర్షణ తీసుకొచ్చింది. చాలా మంది వృద్ధులు, నిరుపేదలు ఈ హామీ అమలుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, మైనారిటీ కులాల వారందరూ కూడా ఈ 50 ఏళ్లకే పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని వారి యొక్క అర్హతలను పరిశీలించి జనవరి 1, 2026 నుండి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇక ఈ 50 ఏళ్లకే పెన్షన్లపై స్పందించినటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇక దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ డిసెంబర్ 25వ తేదీలోపు ఎవరైతే అర్హత కలిగినటువంటి 50 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వారికి చెందిన వారందరూ కూడా ఈ 50 ఏళ్లకి పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1 నుంచి మీకు పెన్షన్ అనేది మంజూరు చేస్తారండి. మరి దీనికి సంబంధించి మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే 50 ఏళ్లకే సంబంధించిన వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కాకుండా వివిధ వృత్తులకు సంబంధించిన వారికి కూడా పెన్షన్ అది అందించబడుతుందండి. కాబట్టి ఎవరి వృత్తులకు సంబంధించిన వారు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందండి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డులో ఖచ్చితంగా మీ యొక్క వయసు అనేది 50 సంవత్సరాలు దాటి ఉండాలండి. ఇంకా ఈ 50 ఏళ్లకే పెన్షన్లకు మీరు దరఖాస్తు చేసుకునేందుకు మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం అయితే పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క వయసు నిర్ధారణ పత్రం అనేది ఖచ్చితంగా అడుగుతారండి. దీంతో పాటుగానే రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది. ఇలా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వయసు నిర్ధారణ పత్రంతో పాటుగా మీ వృత్తులకు సంబంధించిన సర్టిఫికెట్లను, అదేవిధంగా ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళా ధృవీకరణ పత్రాన్ని అయితే మీ యొక్క సచివాలయంలో ఉన్న అధికారులకు ఇచ్చి డిసెంబర్ 25వ తారీఖు లోపు ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా జనవరి 1, 2026 నుంచి కొత్త పెన్షన్లు అయితే పొందొచ్చు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పెన్షన్లకు సంబంధించి కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.